అరవింద్ బాడీ షేమింగ్ మాటలను తాళలేకపోతుంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే ఆ నోటికి తాళం పడాలి అంటే అతని అన్నే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చింది. మాజీ మేయర్ సంజయ్ను రంగంలోకి దింపిన టీపీసీసీ చీఫ్ అరవింద్ చేసే పర్సనల్ కామెంట్స్ ను తిప్పికొట్టడమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసేలా వ్యూహం పనింది. మిగిలిన బీజేపీ నేతలకు భిన్నంగా మరీ దిగజారిన పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు అరవింద్. బాడీ షేమింగ్ కామెంట్స్ కు లెక్కే లేదు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం దేనికి మినహాయింపు ఇవ్వటం లేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కూడా ఈ మధ్య టార్గెట్ చేసి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారాయన. అరవింద్ దివంగత డిఎస్ తనయుడు కావటంతో అంతే ఘాటుగా కాంగ్రెస్ నుంచి ప్రతిస్పందన రావటం లేదు. దీంతో మరింత రెచ్చిపోతున్నాడు అరవింద్. అరవింద్ నోటికి తాళం వేయాలంటే, తిట్లకు బోతు పురాణాలకు బ్రేక్ వేయాలంటే అతని అన్న సంజయ్ కరెక్ట్ అనే ఆలోచనకొచ్చారు పీసీసీ చీఫ్. మాజీ మేయర్ అయిన సంజయ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. తండ్రి మరణానంతరం తనను పట్టించుకోవటం లేదనే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల తను పార్టీ వీడుతాననే సంకేతం కూడా ఇచ్చారు. గతంలో డిఎస్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరినా అక్కడ పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు సంజయ్ కు. దీంతో మళ్లీ కాంగ్రెస్ లో పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల అరవింద్ పరుష పదాలతో పీసీసీ చీఫ్ ను, సీఎం ను విమర్శించే ధోరణి పెరిగింది. రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా పర్సనల్ టార్గెట్ చేయటం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు సంజయ్ అరవింద్ ను కార్నర్ చేసి కామెంట్లు చేస్తున్నారు. అసలు అరవింద్ మాటలపై ఆ పార్టీ నేతలే విసుగు చెందారని, తిట్టుకుంటున్నారని ఉల్టా మాటల దాడికి దిగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి గౌరవం ఇచ్చి కనీసం తనకు ఏదైనా పదవిస్తుందని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు సంజయ్. తమ్ముడి నోటికి తాళం వేయాలంటే అన్నే కరెక్ట్ అనే భావనకొచ్చిన అధిష్టానం సంజయ్ కు పార్టీలో ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది.